వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, క్రింది వాటిలో మోనోసాకరైడ్ను గుర్తించండి. ఆప్షన్ 1 ఫ్రక్టోజ్, ఆప్షన్ 2 మాల్టోజ్, ఆప్షన్ 3 సుక్రోజ్, ఆప్షన్ 4 లాక్టోజ్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 ఫ్రక్టోజ్. మరో ప్రశ్న, మానవ దేహంనకు ఎన్ని ఆవశ్యక అమైనో ఆమ్లాలు కావలను? ఆప్షన్ 1 8 అమైనో ఆమ్లాలు, ఆప్షన్ 2 9 అమైనో ఆమ్లాలు, ఆప్షన్ 3 10 అమైనో ఆమ్లాలు, ఆప్షన్ 4 12 అమైనో ఆమ్లాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 9 అమైనో ఆమ్లాలు. మరో ప్రశ్న, పెల్లగ్రా అనే వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల ఏర్పడుతుంది? ఆప్షన్ 1 విటమిన్ B2, ఆప్షన్ 2 విటమిన్ B3, ఆప్షన్ 3 విటమిన్ B6, ఆప్షన్ 4 విటమిన్ B12. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2 విటమిన్ B3. మరో ప్రశ్న, తీవ్ర ప్రోటీన్ లోపం వల్ల ఏర్పడే క్వాషియార్కర్ అనే వ్యాధి పిల్లల్లో ఏ వయసు నుంచి ఏ వయసులో అధికంగా ఉంటుంది? ఆప్షన్ 1 2 నుంచి 3 సంవత్సరాలు, ఆప్షన్ 2 1 నుంచి 4 సంవత్సరాలు, ఆప్షన్ 3 3 నుంచి 5 సంవత్సరాలు, ఆప్షన్ 4 6 నుంచి 8 సంవత్సరాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3. మరో ప్రశ్న, క్రింది వాటిలో స్థూల మూలకాలలో భాగమైన దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 అయోడిన్, ఆప్షన్ 2 సల్ఫర్, ఆప్షన్ 3 ఐరన్, ఆప్షన్ 4 కోబాల్ట్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 సల్ఫర్. వీడియోని చూసినందుకు అందరికీ ధన్యవాదములు.